తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం నుంచి అనుకుంటా. 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 2 ఆన్వర్డ్స్. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. ఓకే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. నెక్స్ట్, సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని. నేను యుద్ధంలో ఉన్నాను, నేను యుద్ధంకి వెళ్ళాను, సారీ మా ఇంట్లో పార్టీ అయిపోయింది అంటాడా సైనికుడు ఎవరన్నా? నేను యుద్ధంకి వెళ్ళాను, నేను యుద్ధంలో ఉన్నాను, యుద్ధ భూమిలో ఉన్నాను, మా ఇంట్లో జ్వరం వచ్చింది మా కూతురికి కొడుకు అంటాడా? నో, హీఈస్ నాట్ కన్సర్న్, హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ విజన్. ఓకే, దాని తర్వాత 2వ వచనం, దాని తర్వాత వచనము, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. సో సీ నౌ దిస్ ఇస్ ద స్పిరిచువల్ కాన్సెప్ట్. అందరము సమానమే, కరెక్టే. ఆల్ ఆఫ్ us ఆర్ ఈక్వల్, బట్ ఆల్ ఆఫ్ us ఆర్ నాట్ ఈక్వల్. అందరము సమానం అయి ఉండొచ్చు దేంట్లో, దేవుని యొక్క రక్తములో, కానీ కిరీటము అందరికి రాదు. The blessing of the Lord will not come to everybody. ఎందుకు కాలేబ్కే ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి రాలా? యెహోషువాకే ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలా? ఎలీషాకే ఎందుకు 2 అభిషేకం వచ్చింది, మిగతా చాలామంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు రాలా? బికాజ్ వీరు ఏదో డిఫరెంట్గా చేశారు. వీరు ఏదో డిఫరెంట్గా చేశారు. దే హ్యావ్ డన్ సంథింగ్ డిఫరెంట్లీ. సో నీ కిరీటము కావాలి అంటే నీ లైఫ్ ఇట్ షుడ్ బి డిఫరెంట్. సో ఒకసారి మళ్ళీ 1 కొరింథీ 10వ అధ్యాయానికి వెళ్దాము. సో పాల్ ఈస్ టెల్లింగ్ దెమ్ దిస్ ఈస్ ద స్పిరిచువల్ కాన్సెప్ట్. ఇది మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. ఏంటంటే ఇశ్రాయేలీలందరూ ఒకటే మేఘం కింద ఉన్నారు, ఇశ్రాయేలీలందరూ కలిసి ఒకటే సముద్రాన్ని దాటారు, వాళ్ళందరూ ఒకటే బాప్తిజాన్ని పొందారు, వారందరికీ ఒకటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, వారందరూ దేవుడు బండల నుంచి వచ్చిన ఒకటే నీరు తాగారు, వారందరూ ఒకటే ఆత్మీయ భోజనం భుజించారు. అయినప్పటికీ అందరు దేవుడికి నచ్చలేదంట. కెన్ వి సీ వర్స్ 5? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఓకే, మీకు చెప్తున్నాను చూడండి. ఐ డోంట్ నో ఇఫ్ మై పేరెంట్స్ హ్యావ్ ఫేవరెట్ చైల్డ్, బట్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ అ ఫేవరెట్ చైల్డ్. దేవుడికే ఉన్నారు ఇక్కడ. ఇశ్రాయేలీని చూసి ఈడేంది ఇట్లా ఉన్నాడు దరిద్రుడు, ఈడేంది ఇంత మంచిగా ఉన్నాడు. ఓకే, like I'm telling you, there are some people who are above others. కిరీటాన్ని ఎవరు పొందుకుంటారో మీకు అర్థమైపోతుంది చూసిన వెంటనే. వెన్ యూ సీ అ స్పోర్ట్స్ మ్యాన్, ఓకే ఈరోజు వీడు గెలవగలుగుతాడు, యూ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. క్లాస్లో ఫస్ట్ ఎవరు వస్తారో టీచర్కి ఎగ్జామ్కి ముందే తెలుసు. క్లాస్లో ఫస్ట్ ఎవరు వస్తారో టీచర్ నోస్ బిఫోర్ ఎగ్జామ్. నౌ యూ అగైన్ గో కోర్ట్స్లో తప్పెవడు చేశాడో అందరికీ ముందే తెలుసు. ఎవ్రీబడి నోస్ ఇన్ ద కోర్ట్, హై కోర్ట్, దే నో హూ ఇస్ ద మ్యాన్ హూ డిడ్ ద క్రైమ్. బట్ వాట్ డు దే డూ? సో కిరీటం అందరికీ రాదు. సో దేవుడు అందరికీ అంటే దేవుడు అందరితో హీ వాజ్ నాట్ ప్లీజ్డ్. ఓకే, చదవండి 5వ వచనం ఒకసారి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఓకే, 6వ వచనము. అరణ్యములో సంహరింపబడిరి. అరణ్యంలో సంహరింపబడిరి అంటే ఏంటి? స్కాటర్డ్ అంటే ఇంకా చచ్చిపోయారు కాదు, చంపబడ్డారు. ఇట్ ఈస్ లైక్ దేవుడే వాళ్ళని బేసిక్లీ రిజెక్ట్ చేశారు ఇంకా. ఓకే, దాని తర్వాత వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు. సో ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇశ్రాయేలీలకి ఆత్మీయ అనుభవాలన్నీ ఒకటైనప్పటికీ వారి ఆశ, we should not lust after the evil things that they also lusted. వారికి ఆశ బాగా ఎక్కువైపోయింది అనమాట. దీస్ పీపుల్ వారికి ఎట్లా అంటే చర్చ్ కావాలి, ఆత్మీయ భోజనము కావాలి, ప్లస్ బయటవి కూడా కావాలి. దే వాంటెడ్ దేర్ లెగ్స్ టు బి బోత్ ప్లేసెస్. యునో దే వాంటెడ్ ఓకే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. నౌ లెట్స్ గో డౌన్, కొన్ని వచనాల కిందకి వెళ్దాం. 14వ వచనానికి వెళ్దాం. కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా వారు పారిపోండి. ఓకే, బుద్ధిమంతులతో మాట్లాడిన
అయినట్లు మీతో మాట్లాడుచున్నాను. ఓకే, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనము పాత్రలోనిది ఓకే త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము 17వ వచనం ఇది. ఓకే, ఇప్పుడు అందరు చూడండి, మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. ఓకే, ఐ వాంట్ యు ఆల్ టు అండర్స్టాండ్ దిస్ స్పిరిచువల్ కాన్సెప్ట్. రొట్టె ఒక్కటే కాబట్టి మనమందరం కూడా ఒకటే. ఓకే, రొట్టె ఒకటే కాబట్టి వీఆర్ ఆల్సో ఆల్ వన్. ఓకే, దట్ మీన్స్ నువ్వు బల్ల తీసుకుంటున్నప్పుడు దేవుడిని నేను చేస్తున్నాడు అంటే పరిశుద్ధపరుస్తున్నాడు. సో మనం అందరము పరిశుద్ధము అన్న లెక్కలోకి వస్తాం. వి ఆల్ కమ్ అండర్ ద పీపుల్ హూ ఆర్ సేవ్డ్, శాంక్టిఫైడ్. రొట్టె ఒకటే కాబట్టి మనమందరం కూడా ఒకటే. దాని తర్వాత 18 ఇశ్రాయేలీయులను చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. ఆర్ నాట్ దోస్ హూ ఈట్ ఆఫ్ ద సాక్రిఫైసర్స్ పార్టేకర్స్ ఆఫ్ ది ఆల్టర్. అంటే ఇప్పుడు ఏమైందంటే నేను బలి ఇవ్వడానికి నేను గొర్రె పిల్లనో దేన్నో తీసుకొని వెళ్తాను, దూడనో దేన్నో తీసుకొని వెళ్తాను. బలి అర్పించినప్పుడు యాజకులు బలి ఇవ్వరు, లేవీయులు బలి ఇవ్వరు. కానీ వాళ్ళు బలి ఇచ్చిన దాంట్లో లైక్ దే విల్ పార్టేక్ ఇన్ దట్ సాక్రిఫైస్, అంటే దాంట్లో భుజిస్తారు. అబ్జర్వ్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ ద ఫ్లెష్ ఆర్ దోస్ నాట్ హూ ఈట్ ఆఫ్ ద సాక్రిఫైస్. అంటే ఇప్పుడు దేవునికి బలి అర్పించిన ఆ యొక్క పశువుల నుంచి నేను తిన్నాను అంటే నేను కూడా బలి ఇచ్చినట్టే అంట. మీకు అర్థమవుతుందా? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో బలి అర్పించిన ఆ యొక్క అర్పణలో నేను పాలు పొందులు అంటే ఇఫ్ ఐ పార్టేక్ ఇన్ ఇట్, దేవుని లెక్కలో ఏంటంటే ఓకే షరత్ కూడా ఈ బలిలో ఉన్నాడు. మీకు అందరికి అర్థమవుతుందా? ఓకే, నౌ లెట్ us గో బ్యాక్. ఒక వచనానికి ముందుకు వెళ్దాం. 17 మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఓకే, రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, yes బలి అర్పించిన వాటిని తినువారు ఓకే బలిపీఠముతో కూడా పాలివారు కారా. సో బలి మీకు అర్థమైందా? అందరు బైబిల్స్ చూస్తున్నారు కదా, గుడ్. ఆర్ దోస్ నాట్ హూ ఈట్ ఆఫ్ ద సాక్రిఫైస్ పార్టేకర్స్ ఆఫ్ ద ఆల్టర్. అంటే ఇప్పుడు ఏమైందంటే మా ఇంట్లో ఇఫ్ ఇన్ మై హౌస్ దే కుక్ బిర్యానీ, ఆ బిర్యానీ నాది కూడా కదా. ఇప్పుడు ప్రసన్న చెప్తుందా నేను బిర్యానీ ఉంటే నాకు ఒక్కదానికి అని? నో, దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. మా ఇంట్లో ఎవరైనా కానుక ఇచ్చారు అంటే నేను ఒక్కడనే ఇచ్చినట్ట, మా ఇల్లంతా ఇచ్చినట్టే కదా. నౌ ఐల్ గెట్ ఇన్ టు అ కాంట్రవర్సీ. నాకు రేపు పెళ్ళి కుదిరింది అనుకుందాం, నేను వచ్చి ఉట్టి అంకిల్కే చెప్పాను అనుకోండి, ఉట్టి అంకిలే రావాలా పెళ్ళికి? అంకిల్ని ఇన్వైట్ చేస్తే ఆంటీని కూడా ఇన్వైట్ చేసినాడు. మళ్ళీ ఆంటీ వచ్చి నాకు చెప్పలేదు అనింది అనుకో, నీకెందుకు చెప్పేది మధ్యలో, మీరు ఏక శరీరం, అంతే కదా. నన్ను ఎవరు ఇన్వైట్ చేయరు, మా డాడీకి చెప్తారు, అన్న శరత్ని కూడా తీసుకురా, ఇప్పుడు నాకు చాయిస్ లేదు ఇంకా, మా డాడీ వాళ్ళు నిన్ను కూడా రమ్మన్నారు పదా అంటాడు. సో ఇట్ హ్యాస్ బికమ్ లైక్ దట్. నాకు ఎవరైనా చెప్పారనుకోండి నువ్వు ఫ్యామిలీతో కూడా రా అని, వాట్ ఈస్ ద మీనింగ్? ఐ బ్రింగ్ మై వైఫ్, ఐ బ్రింగ్ మై 2 girls. వాళ్ళు వచ్చి అక్కడ అల్లరి చేశారనుకోండి, ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం, యూ వాంటెడ్ అస్ టు బీ దేర్, అంతే కదా. సో నౌ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. నేను బలి అర్పిస్తే నేను ఇచ్చిన బలిలో మీరు భుజించినట్లయితే మీరు కూడా బలి ఇచ్చినట్టు. నేను ఇచ్చిన కానుక మీరు కూడా నాతో పాటు చేయి కలిపితే రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీస్కి పెనియల్ చర్చ్ హెల్ప్ చేస్తుంది అంటే ఎవరు హెల్ప్ చేస్తున్నట్టు? మీరు కూడా హెల్ప్ చేస్తున్నట్టు. సో టుమారో ఇఫ్ పెనియల్ చర్చ్ డస్ సంథింగ్, మేము ఎవరికైనా కానుక ఇస్తే అందరం ఇచ్చినట్టు. ఆర్ యు అండర్స్టాండింగ్? మీకు అందరికి అర్థమవుతుందా? నౌ వెరీ గుడ్. నౌ 19వ వచనము. ఇప్పుడు నేను చెప్పున్నదేమి?
విగ్రహార్పితములో ఏమైనా ఉన్నది అయినను విగ్రహ- ఉన్నదని అయినను, ఆ. విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని. నౌ ఇది ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫుడ్. పాల్ ఇక్కడ అందుకే స్టార్టింగ్లో ఏం చెప్తాడంటే, నేను చెప్పే దాని గురించి ఆలోచించండి అంటాడు. ఐ వాంట్ యూ టు థింక్ అబౌట్. ఒకసారి 2 తిమోతి 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అన్ని విషయముల యందు. ఓకే, చాలు. బేసిక్లీ పాల్ ఈస్ సేయింగ్ థింక్ అబౌట్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే పాల్ మొత్తం చెప్పట్లా. హీఈస్ నాట్ టెల్లింగ్ ద హోల్ ఎంటైర్ స్టోరీ. హీఈస్ గివింగ్ యూ అ లిటిల్ బిట్ అండ్ హీస్ టెల్లింగ్, ఓకే వెంకటేష్, నవ్ యూ గో థింక్ అబౌట్ దిస్. హీస్ టెల్లింగ్ యూ, ఓకే ఇదిగో అమ్మా, ఇది నేను చెప్పే మాట, ఇంకా మిగతా అది నువ్వు ఆలోచించుకో. సో ఏమంటున్నాడు, ఇశ్రాయేలీలందరూ ఒకటే మేఘము, ఇశ్రాయేలీలందరూ భుజించింది ఒకటే, ఇశ్రాయేలీలందరూ పాల్పందులు, లైక్ దే టుక్ ద సేమ్ మన్నా, దే హ్యాడ్ ద సేమ్ స్పిరిచువల్ ఫుడ్. కానీ అందరిలో చాలామంది దేవుడికి నచ్చలా, ఎందుకంటే దేర్ హార్ట్ వాజ్ సమ్వేర్ ఎల్స్. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి 14వ వచనంలో ఏమంటున్నాడంటే, బలి ఎవరైనా అర్పించారు అంటే ఆ బలిలో నేను కూడా తింటే ఆ బలిలో నేను కూడా బలి ఇచ్చినట్టు, లేదా ఒకటే శరీరంలో మనం అందరం కలిసి తింటే మనందరము ఒకటే శరీరం అన్నట్టు. నౌ హీ సేయింగ్, అట్లా అని చెప్పి విగ్రహాలకి ఇచ్చింది, విగ్రహాలు ఏదో పెద్ద గొప్పనా అని అడుగుతున్నాడు. ఏదో ఒకసారి 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని. అంటే ఇప్పుడు ఆ పాల్ అంటున్నాడు, విగ్రహాల్లో శక్తి ఉందని నేను చెప్పట్లేదు, అది ఏదో పెద్ద విషయం అని నేను చెప్పట్లేదు, కానీ లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి అర్పించట్లేదు కానీ దెయ్యములకే అర్పించుచున్నారని. See now this is a spiritual thing. ఇదొక ఆత్మీయ విషయము. ఏంటంటే మనము క్రైస్తవులం అయ్యుండి అన్యజనులు చేసే పనుల్లో మనము ఇఫ్ వి పార్టేక్ ఇన్ దట్, అంటే మనకు కూడా దాంట్లో లెక్క వచ్చింది అనమాట. సో నౌ ఇక్కడ నేను వచ్చి దేవుని యొక్క శరీరంలో చేయి పెడుతున్నాను, కానీ బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాను, దొంగ పనులు చేస్తున్నాను అనుకోండి. హీ సేయింగ్ ద జెంటైల్స్ సాక్రిఫైస్ టు డీమన్స్. వారు దెయ్యముల విషయాలు చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ద థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు డీమన్స్, ఓకే, అండ్ నాట్ టు గాడ్. అండ్ తర్వాత నెక్స్ట్ లైన్, మీరు దెయ్యములతో పాలివారు నాకు ఇష్టం లేదు. యు సీ, దిస్ ఈజ్ అ స్పిరిచువల్ థింగ్. చాలామందికి దేవుడిని లెక్క చేయక, నా ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్, ఓకే, ఐ మీన్ జోక్ కాదు, సీరియస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అయిపోయి బాగా పెద్ద అయిపోయి నవ్ హీ సేస్, ఓకే నాకు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది అన్నాడు అనుకోండి, అందరూ ఊరుకుంటారా? నో, దే విల్ ఎంజాయ్ బీటింగ్ హిమ్, దే విల్ ఎంజాయ్ షౌటింగ్ ఎట్ హిమ్. ఏంటి నువ్వు వేస్ట్ ఫెలో అది. పాల్ ఏమంటాడంటే క్లియర్గా ఇంకొక వచనంలో పాల్ ఏమంటాడంటే, పాత నిబంధన కొత్త నిబంధన గురించి చెప్తా. హీ సేయింగ్ యూ కెనాట్ బీ మ్యారీడ్ టు 2 people. నువ్వు 2 బలులలో చెయ్యి వెయ్యలేవు. నువ్వు డయాబెటీస్ మందు తీసుకుంటా ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా ఐస్ క్రీమ్ తింటా ఉంటావు. హౌ కెన్ ఇట్ వర్క్ లైక్ దట్? యూ కెనాట్. సో ఇదేమంటున్నాడు, యూ కెనాట్ పార్టేక్ ఆఫ్ ద లార్డ్స్ టేబుల్ అండ్ ద టేబుల్ ఆఫ్ డీమన్స్. అట్లానే ఉందా? చదవండి అది. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ఓకే, దాని తర్వాత ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? సో క్రైస్తవులు ఏం చేస్తారంటే దే విల్ ప్రవోక్ గాడ్. అంటే ఇట్లాంటి పనులు చేసేవారు దే విల్ బ్రింగ్ అపాన్ దెమ్సెల్వ్స్ క్వశ్చనబుల్ థింగ్స్. అంటే వారి జీవితంలో కొన్ని మంచి పరిస్థితులు జరగవు. ఇట్ ఈస్ బికాజ్ యుద్ధము ఎందుకు ఓడిపోతారంటే ఈ సైనికుడు కరెక్ట్గా లేడు కాబట్టి. గేమ్ ఎందుకు ఓడిపోతారంటే, నా ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ లైక్ రోహిత్ శర్మ, కానీ రోహిత్ శర్మ ఫీల్డ్లోకి వచ్చాడంటే క్యాచ్లన్నీ డ్రాప్ చేస్తాడు. అది నా అభిప్రాయం. ఓకే, అరే నువ్వు అన్ని క్యాచ్లు ఎందుకు డ్రాప్ చేస్తున్నావు? వాట్ హ్యాపెన్ టు యూ? అందుకే అనుకున్నా మొన్న ఒకటి బ్యాటింగ్ ఇచ్చి పంపించేశారు ఆయనకి.
అరే హౌ కెన్ అంటే నువ్వు క్రైస్తవుడు అయి ఉండి, నువ్వు దేవుని యొక్క బల్లలో చెయ్యి వేస్తూ ఉండి, నువ్వు ఎలాగా ఈ పనులు చేస్తున్నావు? హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ లైక్ దిస్? సో పౌల్ అంటున్నాడు, ఆర్ వి స్ట్రాంగర్ దెన్ గాడ్? నువ్వు దేవుని కన్నా అంటే నువ్వేమనుకుంటున్నావు? సో వీళ్ళు చర్చ్కి వచ్చి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, బయటకు వచ్చేమో నోరు తెరిస్తే బూతులు వస్తాయి. అండ్ దట్ ఈస్ ద టాప్ లేయర్. ఇంకా కొంచెం లోతుకి వెళ్తే ఇంకా అర్థమవుతాయి మనకి వీళ్ళు చర్చ్లో చేసే పనులు, విశ్వాసంలో చేసే పనులు, ఆత్మీయ అనుభవాలు కలిగి ఉండి వారు లోకంలోకి వెళ్ళి దే ఆర్ పార్టేకింగ్ ఆఫ్ ద టేబుల్ ఆఫ్ ద డెవిల్. సో వీ కెనాట్ బీ లైక్ దట్, వీ కెనాట్. అప్పుడు కొంతమంది అంటారంట, నెక్స్ట్ వచనము 23, అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు నేను ఏమన్నా చేయొచ్చు, అన్ని విషయంలో నాకు స్వాతంత్రము కలిగింది. దేవుడు నా లైక్ యూ కెన్ టాక్, ఓ గాడ్ ఈజ్ మర్సిఫుల్, గాడ్ ఈజ్ అది ఇది, యూ కెన్ టాక్, ఓకే ఫైన్. దెన్ పాల్ ఈజ్ సేయింగ్ అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలిగింది, కానీ కలదు గాని అన్నియు చేయదగినవి కావు, అన్నియు చేయదగినవి కాదు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగు చేయదు కాదు. కొన్ని మీకోసం కాదు, మీ పక్కన వాళ్ళ కోసం చేయండి అని రాసుంటుంది అక్కడ. లెట్ నో వన్, ఓకే 24 వచనము, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఎదుటివాని కొరకు మేలు చేయొచ్చు. సో ద లార్డ్స్ టేబుల్ ఎట్లా అంటే, ద టేబుల్ ఆఫ్ గాడ్, 1 కొరింథీ 10:6 వచనము, వారు ఆశించిన ప్రకారం. సో దేవుని యొక్క టేబుల్, గాడ్స్ టేబుల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ యోర్ డిజైర్. దేవుని యొక్క రొట్టె, దేవుని యొక్క ఆత్మీయ పరిధిలో ఉండే విషయాలు నీకు కావాల్సిన వాటికి విరుద్ధము. దే ఆర్ ద ఆపోజిట్ థింగ్స్ ఫర్ వాట్ యు వాంట్. ఎందుకంటే 24 వచనంలో ఏమంటున్నాడంటే, లెట్ నో వన్ సీక్ హిజ్ ఓన్ విల్. నాకు ఇష్టం ఏమైందో చూడకూడదంట. యూ కెనాట్, దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే. అసలు సాతాను చేసే పనులలో మీరు పార్టేక్ ఎట్లా చేయని అవసరం లేదు, చేయకూడదు. ఎట్లా ఎస్కేప్ అవ్వగలుగుతారంటే, మిమ్మల్ని మీరు చూసుకోకండి ఫస్ట్. You start looking at others. You start looking at your family. You start looking at your children. Start looking at your pastor. Start looking. అప్పుడు ఏమైందంటే నీ కోసము కాదు. Then you will start entering into the Lord's purpose. దేవుని యొక్క ప్రణాళికల్లోకి నువ్వు ఎంటర్ అవ్వడం స్టార్ట్ అవుతావు. చాలామందికి చాలా తెలుసు, దే నో ఇది చేయకూడదు అని వారికి తెలుసు, వారి విశ్వాసానికి విరుద్ధము అని వారికి తెలుసు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దే విల్ జస్ట్ సే, ఓకే నో ప్రాబ్లం, ఐ విల్ పార్టేక్ ఇన్ ద టేబుల్ ఆఫ్ ద డెవిల్. యూ కెనాట్ హ్యావ్ 2 కవర్నెంట్స్. 2 నిబంధనలు మనకు అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కలిగేది ఒకటే నిబంధన, తినేది ఒకటే బల్ల. బట్ అన్ఫార్చునేట్లీ మేబీ 10 years from now, 20 years from now, 50 years from now, లేదా మనం చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఎవరు గొప్ప అనుకున్నామో వారు అక్కడ ఉండరు. మనం ఎవరు వావ్ ఈయన ఎంత మంచి సేవ చేస్తున్నారు అన్న పాస్టర్స్ అక్కడ ఉండరు. వీ విల్ సీ, ఓ ఈయన ఎంత భక్తిపరురాలు, ఇంత బాగా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తుంది, లైక్ యూ లుక్ ఎట్ అ ఉమెన్ అండ్ యూ థింక్ వావ్ అనుకున్న వాళ్ళు అక్కడ ఉండరు. దేర్ విల్ బీ ద పర్సన్ దట్ యూ హేట్ ద మోస్ట్. నీకు అస్సలు నచ్చని ఒక మనిషి పరలోకంలో ఉండడానికి ఆయన మీద కిరీటం ఉంటుంది. దెన్ విల్ బీ లైక్, వాట్ హ్యాపెండ్? ఐ వండర్. నేను ఈ వాక్యాలు చదివేటప్పుడు నాకేమర్థం, ఈ విగ్రహాలు అవన్నీ కాదు, మనల్ని శోధించేది ఫస్ట్ మనమే. మనల్ని శోధించేది ఫస్ట్ మన ఆశ. ఇట్ ఈస్ ద డిజైర్ టు మేక్ మోర్ మనీ. నాకు ఎక్కువ డబ్బులు కావాలి, ఐ నీడ్ టు మేక్ మోర్ మనీ. దెన్ యూ గో పుట్ యువర్ హ్యాండ్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ ద డెవిల్. దేవుడు ఆశీర్వదించగలుగుతాడు, సాతాను కూడా ఆశీర్వదించగలుగుతాడు. ఓకే, ఈవెన్ ద డెవిల్ నోస్ హౌ టు గివ్ బ్లెస్సింగ్. అందుకే దేవుడిని యేసయ్యని తీసుకొని వెళ్ళి, ఇదిగో ఈ భూమియో ఈ సమస్తము నావే, నువ్వు నన్ను ఆరాధించు చాలు, ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. ద డెవిల్ కెన్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
బట్ వీ హ్యావ్ టు చూస్ విచ్ టేబుల్ వీఆర్ ఈటింగ్ ఫ్రమ్. ఏ బలిపీఠం నుంచి నేను తింటున్నానో నేను చూస్ చేసుకోవాలా. రెండు కావాలంటే కుదరదు అట్లాగా. రెండు తింటున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 5వ వచనము, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టముగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో, అంటే వీరికి నోబడీ నోస్ వేర్ దే ఆర్ బరీడ్, స్కాటర్డ్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యంలో చంపబడిరి బేసిక్లీ. వి డోంట్ నో వాట్ హ్యాపెన్ టు దేర్ లైఫ్. కొంతమంది జీవితాలు ఎట్లా ఉంటాయంటే వారు చనిపోయిన తర్వాత రోజు వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. బికాస్ దే హ్యావ్ డన్ సచ్ అమేజింగ్ వర్క్. వారు చేసిన పనులు అంత గొప్పవి. కొంతమంది చనిపోతే అసలు వాళ్ళు గుర్తుకు కూడా రారు, ఎందుకంటే వాళ్ళు చేసిన అంటే ఇటు చనిపోవడం మంచిదైంది అనుకుంటారు కొంతమంది. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ డన్ సచ్ గ్రేట్ అమేజింగ్ థింగ్స్. అసలు ఆయన ఉంటే బాగుండేది, ఆయన ఉంటే భలే ఉండేది కదా, ఆయన ఉండుంటే. యు సీ, దట్ ఈస్ ద లైఫ్ దట్ యూ అండ్ ఐ హ్యావ్ టు లివ్ ఫార్, అండ్ దట్ ఈస్ ద లైఫ్ ఇన్ దిస్ టేబుల్. ప్రార్థన చేద్దామా? లెట్ మీ ప్రే. Father, Lord, I pray that, Father, we will not run after spiritual experiences. We will not run after all of this. But, Father, I pray that, Father, we will be faithful to the covenant and the table that you have offered unto us. That, Father, I will not partake of this table and also the table of demons. That, Father, I cannot have these two covenants. That, Father, I cannot be torn between these two unless I be scattered. Lest I be scattered in the wilderness. I pray that, Father, my heart will be yours and unto you only. I pray that, Lord Jesus, every weapon of the enemy, may it fall down to the ground. May it be so that, Father, every temptation of my life, every desire of my life, that I should go and follow after my own desire and my own lusts. Lord, I pray that it will never take fruition. It will never take root. Rather, Father, I will follow you and I will partake of your table forever and ever. In Jesus' name I pray. Amen.